దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే అన్నట్టు దేవుని ఆదాయానికి అందరూ కర్తలే అన్నట్లుగా మనం చూడవచ్చు. దేవుని సొమ్మును అపహరించే సామాన్యులు గురించి చెప్పలేం, కానీ రాజులు, అధికారులు దేవుని సొమ్మును అపహరించిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది కొత్తగా జరిగింది కాదు, ఇప్పుడు జరిగింది కాదు, చాలా కాలంగా ఇది ఆనవాయితీగా వస్తున్నది. అంటే దేవుడు సొమ్ము అందరూ తలొక తింటే తప్పేముంది అని వాని అభిప్రాయం బాగా బలంగా ఉంది. ఈ అంశాల గురించి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతున్నది, చారిత్రకంగా ఏం జరిగింది, ఇప్పుడు ప్రస్తుత విషయం కాదు, ఇది చారిత్రకంగా ఏం జరిగిందన్న విషయం తెలుసుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది. తిరుపతి తిమ్మప్ప తిరుమలేసిన వాస్తవ చరిత్ర అనే పుస్తకాన్ని రాసిన శ్రీ రామచంద్రరావు గారు, అది తెలుగులోకి చంద్రశేఖర్ రెడ్డి గారు అని ఆయన అనువాదం చేశారు. ఈ రామచంద్రరావు గారు సంస్కృతం చదువుకున్నారు, భాష్యంతో కూడిన ప్రస్థానత్రయాన్ని అభ్యసించారు, మనోవైజ్ఞానిక శాస్త్రంలో మైసూరు విశ్వవిద్యాలయం ఎంఏ పట్టాన్ని పొందారు. మొదట బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సంస్థలు IISS అధ్యాపక వృత్తిలో ప్రవేశించారు. తర్వాతి కాలంలో నిమ్హాన్స్కు మనోవైజ్ఞానిక వైద్య శాఖలో ముఖ్యులుగా పనిచేశారు. ఆయన ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేశారు, ఏ విధంగా దుర్వినియోగం చేశారు, ఏ విధంగా ఎవరెవరు దోచుకున్నారనే అంశాలను ప్రస్తావిస్తూ చాలా మైల్డ్గా ఒక పుస్తకాన్ని రాశారు. కాకపోతే ఆయన బిట్వీన్ ది లైన్స్ అర్థం చేసుకుంటే అసలు ఏం జరుగుతుందో అక్కడ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ది హిస్టారికల్ పెర్స్పెక్టివ్ అని మనం ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాము. దీన్ని తెలుసుకోవడం అవసరం కాబట్టి దీనిపై కొంత వివరణ, చారిత్రక వివరణను ఆ పుస్తకం ఆధారంగా నేను మీ ముందు ఉంచుతున్నాను. విధర్మీయులైన రాజులకు గుడికి సంబంధించిన ధార్మిక పరమైన శ్రద్ధ ఉండాలనుకోవడం పొరపాటు. అంటే హిందూ మతానికి చెందని ఇతరులు వారికి శ్రద్ధ ఉండాలని అనుకోవడం పొరపాటు. వారందరికీ ఆ గుడి ఆదాయంపై ఆసక్తి ఉండటం మాత్రం సహజం. హైందవ రాజులు గుడికి నడుచుకుంటూ దేవుణ్ణి కొలుచుకుంటూ ఉండేవారు. ఈ దేవుణ్ణి నమ్మి జీవనం సాగించిన వారు ఎటువంటి వారే దేవుని కొప్పెరలోకి చేయి చాచారంటే విధర్మీయుల ఆదాయాసక్తిని నిందించలేము. కొప్పెర అంటే హుండీ. ఆ హుండీల్లోంచి డబ్బు సంపాదించడానికి ఈ రాజులే ప్రయత్నించారంటే హైందవ రాజులే ప్రయత్నించారంటే ఇతర రాజులను మనం నిందించలేము అని రామచంద్రరావు గారు అభిప్రాయపడ్డారు. అటువంటి వారే దేవుని కొప్పెరలోని చేయి చాచారంటే విధర్మీయుల ఆదాయాసక్తిని నిందించలేము. పైగా మన వారి సహకారం లేకుండా విధర్మీయులు ఆసక్తి చిగురించి పెద్దదయ్యేది కాదు. ముసల్మానులైన రాజులు కానీ క్రైస్తవులైన అధికారులు కానీ నేరుగా అలా దోచుకునే గుడిలోకి దూరి ఆదాయాన్ని దోచుకోవడం అంత సులభంగా సాధ్యం కాని పని. ఒకవేళ ఇలా దోచుకునే గనుక ఉంటే తరువాత గుడికి భక్తుల రాకపోకలు నిలిచిపోయి ఆదాయం అక్కడితో ఆగిపోయి, ఆదాయం నిరంతరం లభించాలంటే గుడిలో యథాతథ స్థితి కొనసాగుతూ ఉండాలి, ఉత్సవాలు జరగాలి, జనులు చేరాలి, కొప్పెరలు హుండీలు నిండిపోతూ ఉండాలి. గుడి వ్యవహారాన్ని చూసుకుంటూ దాని ఆదాయాన్ని పెంచాలంటే మనవారే గుడి బాగోగులపై విచారకులుగా ఉండాలి. అంటే సూపర్విజన్ అంతా మన వాళ్ళదే ఉండాలి. ఆ సరికి అంటే విజయనగరం పతనమై ముస్లిం పాలకులు ఇక్కడి సీమలకు ఏలికలయ్యే నాటికి సుమారు క్రీస్తు శకం 1675 నాటికి ఊరి పెద్దలు సభయారులో స్థానత్తారుల పెత్తనం మరుగున పడిపోయింది. రాజులే తమ ప్రతినిధిగా గుడి సంరక్షణగా నియమించి, అంటే అంతకుముందు వీళ్ళు స్థానికులు నిర్వహించుకునేవాళ్ళు గుడిని, తర్వాత రాజుల పెత్తనం ఎక్కువైపోయింది. రాజులే తమ ప్రతినిధి గుడి సంరక్షణగా నియమించుకుని తరువాత అతనితో ఆదాయపు ఒప్పందాన్ని కుదుర్చుకునే వాడుక ప్రారంభమైంది. ముస్లిం నవాబుల కాలంలో ఇలాంటి మధ్యవర్తి చాలా ముఖ్యమైన వాడయ్యారు. గుడి అతని పాలికి గుత్తగొన్న విషయం పాలక ప్రభువులకు ఒప్పందం చేసుకున్న మొత్తం చెల్లించిన పిదప తన కోసం అతను ఎంత వీలుంటే అంత గడించుకోవచ్చు. అంటే బిడ్డింగ్ వ్యవహారం ప్రారంభమైంది. అతనికి అది ఆదాయపు దోవ అయింది. పాలకులకు నెమ్మదినిచ్చే ఏర్పాటు. ఈ మధ్యవర్తి లేదా గుత్తదారు తప్పనిసరిగా హిందువై ఉండాలి. బ్రాహ్మణుడై ఉంటే మరీ మంచిది. గుడికి నేరుగా సంబంధించిన వాడైతే మరి అడిగే ప్రశ్నే లేదు. ముఖ్యంగా
ఎక్కువ యాత్రికులు గుడికి రావాలి, హుండీలు నిండాలి. ఈ గుత్తదారుని దైవభక్తి కన్నా అవసరంగా ఉండాల్సిన వ్యవహార కుశలత. అతనికి ధర్మనిష్ట ఎంత వదులుగా ఉంటే అతని జానతనం అంత గొప్పగా కుదురుకుంటుంది కదా. అంటే రచయిత వెటకారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎవరో తనవారు కాని పరాయి ప్రభువులకు వారికి కావలసినంత సొమ్ము సమర్పించుకున్నాక తన కోసంగా తానేమీ చేసుకోకుండా ఉంటాడా? తేనె పట్టులో చేయి వేసిన ఎవడైనా తేనె కారే తన వేలిని నోట్లను పెట్టుకోకుండా ఉండగలడా? అతనికి దేవునిపై భక్తి లేదు, రాజులపై ఆదరణ లేదు, తన పరిధిలో తన చేతలకు ఎదురు లేదు. అతని పాలికి ఒక వృత్తి, అది ఆదాయాన్ని దారి. దేవుని ఆదాయాన్ని పెంచే ఉపాయాలను వెతుకుతూనే ఉంటాడు. దేవుని ఆదాయంలో చాలా భాగం పాలకులకే చెందుతుంటే ఇతని శ్రమకు ఫలమేమి? రాజులకు ఇవ్వాల్సిన దానికన్నా తనకే ఎక్కువ మిగిలితే మంచిది కదా. ఆ వేళకు గుడికి ఉదారంగా దానమిచ్చే దాతలు కరువయ్యారు. దేవుణ్ణి కొలుచుకుంటుండిన అధికారులు అడవులు పట్టారు. రాజకీయ వాతావరణం కుదురు చెడినప్పుడు ధనికులైనా ఉదారులుగా ఉండలేరు కదా. ఎప్పుడేమవుతుందో అనే భయం. ఇలాంటి భయంకర వాతావరణం గురించి పట్టించుకోకుండా ఉండేవారు ఎవరంటే వారు సామాన్య ప్రజలు. వారి బతుకులు మామూలుగానే సాగుతున్నట్లుండేవి. ఉత్సవాల సమయాల్లో గుడికి వచ్చి చేరుకునేవారు వీరే. తమకు చేతనైనంత కొప్పెరలు నింపుతున్నవారు వీరే. హుండీల్లో డబ్బులు వేసేవాళ్ళు వీరే. గుత్తదారుల దృష్టి వీరిపైనే కదా పారవలసింది. బ్రహ్మోత్సవాల సమయంలో యాత్రికులపై పన్ను విధిస్తే కట్టినవారు కట్టగా, కట్టలేని వారిని కొట్టించటానికి కూడా మన గుత్తదారులు ముందు వెనకలు చూడలేదంటే ఏమనుకోవాలి? విజయదాసులో ఆ కాలంలోనే ప్రక్షబ్ధ పరిస్థితిని మనసులో ఉంచుకొని మనసు లోతుల్ని తాకేటట్టు వర్ణించి దేవుణ్ణి అన్యాయకారి అని గొంతెత్తాడు. తన్ను చూడాలని 300 ఆమడలు రా అంటే తనను చూడాలి, దేవుని చూడాలని 300 ఆమడల దూరం నుంచి రాగా తన గుడిని చేరేటి జనులంతా కనకము ధనము కొని దర్శనమీయక వెనక వీపున కొట్టించు అన్యాయకారికి అంటాడు. దేవుణ్ణి నిందించాడు. తన్ను చూడాలని 300 ఆమడలు రా, తన గుడిని చేరేటి జనులకంతా కనకము ధనము గని దర్శనమీయక వెనక వీపున కొట్టించు అన్యాయకారికి. ఇది హరిదాసుడు చూసిన వెంకటరమణుడు. అంటే అప్పుడు వెంకటరమణుడిని ఆ దృష్టితో హరిదాసు చూశాడు. ఆ వెంకటరమణుని ఇంతకు తెచ్చిన వారు ముస్లిం నవాబులు కారు, క్రైస్తవ అధికారులు కాదు, మనవారే అయిన గుత్తదారులు. అంటే మనకు ఇప్పుడు జిజియా పన్ను వీటి గురించి చాలా చర్చిస్తుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. జిజియా పన్ను ఎంత దుర్మార్గమో, ఈ దేవుని చూడటానికి వచ్చి డబ్బులు లేక ఇవ్వలేని వారిని కొట్టించడం అంతకంటే ఘోరం కదా. విజయనగర రాజ్య పతనానంతరం ఆ ప్రాంతంలో చిన్న పాలెపట్లు తలెత్తాయి. తల్లికోట, రక్కాసి తంగడి యుద్ధం 1565లోనే ఈ సామ్రాజ్యం వెన్నువిరిగినా మిగిలిన రాజ్యం చాపచెరిగి చింకిపాత అయినట్లు గెంటుకుంటూ మరో 100 ఏళ్లకు పైగా నేనున్నానని చెప్పడానికి కొనసాగుతూ వచ్చింది. ఈ చింకిపాత సామ్రాజ్యానికి మంగళం పాడినవాడు శ్రీ రంగరాజు. ఇతనికి ఒక చిన్న శాసనం విడిగా కొండ మీద అనాథగా పడి ఉన్న రాతి పలక పైన కనిపిస్తుంది. దాన్ని గోడలపై చెక్కించే సామర్థ్యము ఈ రాజుకు కొరవడింది. ఇక దాన ధర్మాలు చేయగలడని ఎవరు ఆశిస్తారు? అలాగే అతను దాన ధర్మాలు ఏవీ చేయలేదు. శాసనం ప్రకారం కూడా అతను చేసింది సదాసేవ. ఇది గతం నుంచి వచ్చిన సాంప్రదాయం. దానికి ఏ అర్థం కూడా లేదు. సదాసేవ అంటే సామాన్య భక్తులు మారు యాత్రకు రావటమే. వారు ఎల్లప్పుడూ దేవుని కొలుస్తూ ఉంటారన్నమాట. యాత్రికులుగా వచ్చి దేవుని దర్శించుకోవటమే సదాసేవకు అర్థం. అంతకంటే ఏమీ చేయటానికి తాము అసక్తులమని, దేవుడు అంతటితో సంతృప్తులపై తమకు సదాసేవ ఫలితాన్ని ప్రసాదించాలని దాని తాత్పర్యం. విజయనగర చక్రవర్తికి నేటికి సదాసేవ స్థితి దాపురించిందని శాసనం వక్కాణిస్తోంది. కొందరు చేరువలో చంద్రగిరి నేలుతున్న ఇతన్ని సుమారు 1665లో గోలకొండ ముస్లిం కుతుబ్ షాలు దాడి చేసి ఓడించినప్పుడు విజయనగర రాజ్య చరిత్రకు ఇంచుమించు ముగింపు జరిగింది. చంద్రగిరి ప్రాంతం కుతుబ్ షాహీల వశమైంది. కొండ దొరతనము వారికే దక్కింది.
అంటే తిరుమల తిరుపతి టెంపుల్ మీద వారికి పెత్తనం వచ్చింది. తరువాత సుమారు 150 ఏళ్ళు గుడిపైన ముస్లిం ప్రభువులు అధికారులు ఆశాదృష్టి ఎడము లేక నేరుగా పడింది. అంటే వాళ్ళు డైరెక్ట్గా కంట్రోల్లో తీసుకున్నారు 150 సంవత్సరాలు ముస్లిం అధికారులు. మొఘలు సామ్రాట్ అయిన ఔరంగజేబు దక్షిణ భారతాన్ని తన ఏలుబడిలోకి తెచ్చుకునే ప్రయత్నంలో బిజాపూర్ మరియు గోల్కొండ సుల్తానులు గెలిచి వారి రాజ్యాలు కలుపుకొని దక్కను సుబా అనే ప్రాంతంగా ఏర్పాటు చేశాడు. ఈ సుబాకు నాయకుడు సుబేదార్ ఢిల్లీ సామ్రాట్ ప్రతినిధిగా ఈ ప్రాంతాన్ని పరిపాలించే వ్యవస్థ ఔరంగజేబు మరణానికి ముందు ఏర్పాటైంది 1707లో. తరువాత 1710లో ఈ సుబేదారుని అధికారం పరిధిలో చేరిన కృష్ణానది నుండి కావేరీ వరకు కర్ణాటక అనే సీమ రూపొందింది. గోల్కొండ రాజ్యము అది గెలుచుకున్న చంద్రగిరి నాడు చుట్టు ప్రదేశాలు ఈ కర్ణాటక నవాబీలో చేరి ఉండేవి. దక్షిణ సుబాకు చెందిన మొదటి నాయకుడు నిజాముల్ ముల్క్ అసఫ్ జహా. ఆ తరువాత ప్రసిద్ధికెక్కిన నిజాం రాజరిక మూలపురుషుడు కర్ణాటక నవాబుని వ్యవస్థీకరించిన షా ఆలం. ఈ నవాబీకి దావుద్ ఖాన్ అనేవాడిని అధికారిగా నియమించాడు. ఇతను ఏవో కారణాల వల్ల గుజరాత్కు తరలిపోవడం వల్ల సదాతుల్లా ఖాన్ 1713లో ఈ నవాబీ అజమాయిషీకి పంపబడ్డాడు. ఇతడు ఈ పదవిలో 20 ఏళ్ళు కార్యభారం నిర్వహించాడు. చాలా వరకు ఇతడు ఆర్కాడునే తన రాజధానిగా చేసుకుని ఉన్నందున ఇతని ఉత్తరాధికారులను ఆర్కాడు నవాబులని పిలవటం వాడుకలోకి మారింది. చంద్రగిరి నాడు వీరి అధీనంలోకి వచ్చాక వేంగడం కొండ దాని మీద ఉన్న గుడి మీద కూడా వీరి ఆధిపత్యం కిందకు వచ్చాయి. గుడికి పూర్వం నుండి చెందిన అనేక పల్లెలు వీరి చేతుల్లోకి వచ్చాయి. వాటిని తమ సొంత ఆస్తిగా తలచి నవాబులు వీరి గుత్తల వసూలును తమ కింది అధికారులకు అప్పచెప్పారు. అంతకుముందు ఆనాడు రాజకీయంగా ఏర్పడిన గొడవల్లో పడి ఈ పల్లెల నుండి గుడికి రావాల్సిన దాతలు నిర్ణయించిన రాబడి సరిగ్గా వచ్చేది కాదు. ఆ కారణంగా గుడి రాబడిలో బాగా కూతపడి అనేక ఉత్సవాలు జరిపించడం కష్టమైంది. ఇప్పుడు పల్లెలన్నీ చేయి దాటిపోయి ఉత్సవాల తగాదా కూడా తప్పిపోయింది. ఆ కారణంగా గుడిలో సంభ్రమం వైభవం చాలా వరకు మరుగైనాయి. అయితే గుడిలో నిత్యార్చన ఆగలేదు. ప్రతిదినం గుడికి వేలాది యాత్రికులు దేవుని దర్శించడానికి రాకపోకలు ఆగిపోలేదు. తమకు చేతనైనంత హుండీలోకి సమర్పించిన కార్యక్రమం అలాగే కొనసాగుతూ వచ్చింది. నవాబు గారి ఖజానానికి సంవత్సరానికి 2 లక్షల రూపాయల ధనం గుడి కొప్పెరల నుండి చేరుకునేది. అంటే హుండీలో నుంచి 2 lakhs నవాబు గారి అంటే 2 లక్షల రూపాయలు నవాబు గారి ఖజానాకి సంవత్సరానికి ఒకసారి వెళ్ళేది. దీన్ని బట్టి యాత్రికుల సంఖ్యను ఊహించుకోవచ్చు. ఆర్కాడు నవాబు సాదతుల్లా ఖాన్ దివానుగా ఉన్న దామెర్ల కృష్ణాజీ పంతులు కొండ మీద జరిగిన ఒక బ్రహ్మోత్సవంలో పాల్గొని అమ్మవారు అమల్దారు శ్రీనివాసాచార్య అనేవాడికి గుడికి వచ్చే ఆదాయంపై గుత్తను నిశ్చయించి దాన్ని నవాబుకు చెల్లించాలని తెలిపాడని ఒప్పందం ఉంది. శ్రీనివాసాచార్య తాము ఒప్పుకున్న సొమ్మును నవాబుకు చెల్లించకుండా ఉన్నప్పుడు కట్టమనే పోరు ఎక్కువ కాగా ఎక్కడికో పోయి తలదాచుకున్నాడు. వాసుదేవాచార్య అనే మరొక దళారి గుడిని గుత్తకు తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. వెనుకటి అప్పు గురించి 1,00,000 పగోడాలు నవాబు చెల్లించి ప్రతి ఏడు 47,000 రూపాయలు కాకుండా గుడికి ఇంకా మిగిలిన పల్లెల నుంచే వచ్చే రాబడి 45 పగోడాలు ఆదాయంగా ఉండినట్టు సమాచారం. ఏది ఎట్లున్నా ఏమైనా ఎంతైనా గుడిలో పూజలు నెమ్మదిగానే జరుగుతుండేవి. ప్రజలు కూడా ఏ విధమైన భయాలు లేక ఆయా కాలాల్లో జరిగే ఉత్సవాలకే కాకుండా ప్రతిదినం రాకపోకలు సాగించేవారంట. ముస్లిం పాలకులు యథేచ్ఛగా దాడి చేసి హిందూ యాత్రికుల మీద దాడి చేయలేదు. వారు ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుని యాత్రికులను ప్రోత్సహించారు. ఆదాయ మార్గంగా డబ్బును గుంజుకున్నారు. తోడరమల్ల గురించి కూడా ఈ రచయిత ప్రస్తావించారు. సాదతుల్లా ఖాన్ ఆత్మీయ వర్గంలో వాడైన తోడరమల్లు అసలు పేరు లాలా ఖేమరా, ఒక హిందూ అంట. గుంటూరు జిల్లాలోని కొండవీడు గ్రామ నివాసి. ఔత్తరాహుల కుటుంబం నుంచి వచ్చినవాడు. నవాబుకు బాగా విశ్వాసపాత్రుడు. అతడు ఇతని సలహాదారుగా నమ్మకంగా స్వీకరించేవాడని జనశ్రుతి. ఈ నవాబు 1714లో చెన్నపట్టణం దాడి సలిపే అవకాశం ఉన్నప్పుడు అక్కడ పోర్ట్ సెయింట్ జార్జ్లో ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు తోడరమల్లుకి విజ్ఞాపన పత్రం ఒకటి దఖలుపరుచుకొని గౌరవ సంభావనలను పంపించి పైదాడి నుంచి తప్పించాల్సిందిగా కోరారన్నది సమాచారం. అతడు కొండ మీద గుడికి నడుచుకుంటూ వచ్చేవాడు అనిపిస్తుంది. గుడిలో తిరుమలరాయ మండపం మరియు ధ్వజస్తంభాల నడుమ ఒక వేదిక మీద విగ్రహాలు భక్తులవి ఉన్నాయి. ఒక మగ 2 స్త్రీల విగ్రహాలు
మగవాని వేషభూషణాలు చూస్తే ఉత్తర దేశపు సరదారులా కనిపిస్తున్న ఈ విగ్రహం మీద లాలా ఖేమరాం అనే వ్రాత ఉంది. తోడరమల్లుని పేరనే పక్కనే ఉన్న స్త్రీ అతని తల్లి మాత దోహపే అన్న వ్రాతను ఆ విగ్రహంపై చూస్తాం. వీరిద్దరి విగ్రహాలు కాళ్ళు లేకుండా ఉన్నాయి. తల్లి విగ్రహం ప్రక్కన ఉన్న పూర్ణ విగ్రహం పితా బీబీది తోడరమల్లుని భార్య. ఈ ముగ్గురు ఓసారి దేవుని దర్శనానికి వచ్చినప్పుడు ఏవో కైంకర్యాలను సమర్పించి తమ ప్రతిమలు నిలిపారని తోస్తున్నది. అంటే ఈ డబ్బు దోపిడీలో నవాబులు కాకుండా ఫ్రెంచి వారు ఆంగ్లేయులు కూడా యథాశక్తి దోపిడీ చేశారు. షాదత్ ఉల్లా ఖాన్ 1732లో చనిపోగానే అతని మేనల్లుడు దోస్త్ అలీ నవాబ్ అయ్యారు. ఆ వేళకు నిజాం అసఫ్ జాహీ మొఘలుల ఆధిపత్యాన్ని తొలగించుకొని స్వతంత్రుడై దక్షిణ ప్రాంతాన్ని పాలిస్తూ ఉన్నాడు. దోండి అలైని అర్కాడు నవాబుగా అతడే నియమించాడు. ఆ పదవిలో నియామక సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం దోండి అలీ నిజాం ప్రతి ఏడు చెల్లించాల్సిన కప్పం కానుకలను చెల్లింపక 6 ఏళ్లు గడిపి సుమారు 60 లక్షల రూపాయల సొమ్ము బాకీ పడ్డారు. ఇందులో వేంగడం గుడి నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువ భాగంగా ఉండేది. వేంగడం అంటే వెంకటేశ్వర స్వామి గుడి. ఈ దోస్త్ గుడి నుండి రాబడిని క్రమం తప్పకుండా వసూలు చేసుకుంటూ తన కోసం వాడుకుంటున్న వర్తమానం నిజాముకు తెలిసింది. అతడు కోపగించి మరాఠా సైన్యాన్ని దోస్త్ అలీపై దాడికి పంపాడు. అంటే మరాఠాలకు కూడా దీని మీద ఆసక్తి ఉంది, గుడి మీద సొమ్ము. నిజాంకు పేష్వాలకు మరాఠా ప్రభులు సంబంధాలు బిగిసి పేష్వాకు నిజాం డబ్బు చెల్లించవలసి ఉండేది. అంటే పేష్వాలకి అంటే ప్రొటెక్షన్ మనీ అని లేకపోతే రౌడీ మామూలు అని ఇలాంటి పదాలు వాడతారు కదా, అలా ఆ విధంగా జరిగేది. నిజాం పేష్వాతో ఒప్పందం చేసుకుని మరాఠా సేనలు కొండ మీద దేవుని ఆదాయాన్ని వారినే రాబట్టుకోవాల్సిందిగా అంగీకరించేవాడు. నిజాం ఏంటంటే ప్రాంతాలను ఇచ్చేసేవాడు కదా, ఇక్కడ గుడినిచ్చాడు అన్నమాట. తనకు దోస్త్ అలీ నుండి రావాల్సిన సొమ్మును కూడా మరాఠాలే వసూలు చేసుకునవచ్చుననే నిర్ణయం కూడా ఒప్పందంలో భాగంగా ఉండేది. చాలా నిర్దాక్షిణ్యంగా మరాఠా సేనలు ప్రజల నుంచి లేకపోతే అక్కడ ఉండే స్థానిక నాయకుల నుంచి డబ్బు వసూలు చేసే పద్ధతుల గురించి తెలుగు సాహిత్యంలో చాలా చోట ప్రస్తావనలు ఉన్నాయి. అంటే మరాఠాలను ఏదో దేశభక్తులుగా అందరూ శివాజీ లాంటి వారు అన్న భ్రమ కల్పించవద్దని. శివాజీ దేశభక్తుడే, అందులో అనుమానం ఏం లేదు. ఆయన కూడా అనేక దాడుల్లో గుళ్ళు గోపురాల దగ్గర డబ్బు గుంజినట్టుగా చరిత్రలో అక్కడక్కడ ప్రస్తావనలు ఉన్నాయి. అంటే ఈ చరిత్రను ఇంకా తెల్లవాడు రాశాడు, ఇదంతా అబద్ధం అని వాదించేవాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. ఆ చర్చలోకి మనం ఇప్పుడు పోవద్దు. మరాఠా సైన్యం 50,000 ఆశ్విక దళంతో దామల చెరువు కల్లూరు కనుమల గుండా కొండను ముట్టడించారు. జరిగిన యుద్ధంలో దోస్త్ అలీ మరణించాడు. అతని నవాబీని పొందిన సఫ్దర్ అలీ మరాఠా సేనకు మొదటి కంతుగా 50,000 రూపాయలు గుడిలోని శ్రీభండారం నుంచి ఇప్పించి మిగిలిన బాకీని క్రమంగా తీరుస్తానని ఖరారు చేసుకున్నాడు. ఆ ఖరారు ప్రకారం మిగిలిన అప్పును అతను చెల్లించాడో లేదో తెలియదు. ఇతడు 1744 అంటే మరాఠా సైన్యం కొండ మించి దిగిపోయిన 4 సంవత్సరాల్లోపే చనిపోగా అన్వరుద్దీన్ నవాబ్ అయ్యాడు. నిజాం కూడా మరణించి అతని ఉత్తరాధికారం విషయంగా గొడవ ఏర్పడింది. మరాఠీలకు నిజాం వారికి తగాదాలు సాగి ఆంగ్లేయులు ఫ్రెంచి వారు వారి ప్రభుత్వంతో చేతులకు దూర్చి చెరోవైపు నుండి పొట్లాటలు మొదలుపెట్టారు. కొండ మీద గుడి ఆదాయం వీరందరి ఆశలను చూరగొన్నది. అంటే దేవాలయ ఆస్తులను ఏ విధంగా కొల్లగొట్టాలి అనేది అందరి ఆసక్తి. అది గుత్తేదారుల ఆసక్తి, హిందూ రాజుల ఆసక్తి, ముస్లిం రాజుల ఆసక్తి, ఫ్రెంచి వారి ఆసక్తి, ఆంగ్లేయుల ఆసక్తి. ఈ నడుమన ఆంగ్లేయులు ఫ్రెంచి వారు దక్షిణ దేశపు రాజకీయాల్లో తలదీర్చి ఇరువైపులా మోహరించేవారు. ఇంగ్లీష్ సేనకు నాయకుడైన రాబర్ట్ క్లైవ్, అతనికి ఫ్రెంచ్ పోటీదారు డూప్లే, ఇద్దరు తెలివైన వారు, సమర్థులు, దుష్టులు, క్రూరులు. అంబూరు యుద్ధంలో 1749లో ఆర్కాడు నవాబు అన్వరుద్దీన్ చనిపోగా అతని కుమారుడు మహమ్మద్ అలీని సింహాసనంపై కూర్చోబెట్టే ఆలోచన చేశాడు క్లైవ్. కారణం మహమ్మద్ అలీ ఆంగ్లేయ సేనకు అంత ముందుకు సాయపడినవాడే. వెంటనే డూప్లే రాజా చంద్ సాహిబ్ అనే వాని హక్కుకు వత్తాసు పలికాడు. రెండు చెరోవైపు చేరారు, ఫ్రెంచి వారు, ఇంగ్లీషు వారు.
అప్పటికే గద్దెకెక్కిన మహమ్మద్ అలీ క్రీస్తు శకం 1750లో గుడి మీద దేవాదాయ సంవత్సరానికి 2 లక్షల రూపాయల సొమ్మును ఆంగ్లేయులు తీసుకునే ఒప్పందం చేసుకుని వారి సహాయాన్ని పొంది ఉన్నాడు. అంటే తను ఇంగ్లీషు వాళ్ళు తనకు సహాయం చేయడం కోసం గుడి మీద వచ్చే ఆదాయాన్ని వాళ్ళకి దఖలుపరిచాడు అన్నమాట. ఆర్కాటును ముట్టడించిన చందా సాహెబ్ను క్లైవ్ వెనకకు తరిమివేశాడు. దానికి ప్రతిగానే గుడి వార్షిక ఆదాయం ఆంగ్లేయులకు మహమ్మద్ అలీ నైవేద్యం పెట్టాడు. అత్త సొమ్మును అల్లుడు త్యాగం చేశానంటే మొత్తానికి కొండ మీద ఆదాయం ఆంగ్లేయుల పాల్పడటం జరిగిన తీరిది. మనకు అర్థం చేసుకోవాలి. ఇది రాజులకు ఎటువంటి ఆసక్తులు ఉంటాయి. ఫ్రెంచి వారికి ఆదాయాలపై కన్నుండేది. క్రీస్తు శకం 1742లో డూప్లే ఫ్రెంచి వారికి స్థావరంగా ఉన్న పాండిచ్చేరికి అధిపతిగా రాగానే భారతదేశంలో ఫ్రెంచి వారికి స్థిరమైన నిలవును గురించి కలలు కనేవాడు. ఈ కళ సాకారం కావటానికి గుడి మీద స్థిరమైన దేవాదాయం బాగా సాయపడుతుందని తలపోసి అతడు ఆ వైపుగా దృష్టి సారించాడు. కొండ పక్కనే ఉన్న బొమ్మరాజుపాలెం నేటి కార్వేటి నగరం జమీందారు డూప్లే అనుగ్రహం కోసం 1746లో వాని వద్దకు ఒక రాయబారిని పంపాడు. అతను దుబాసీగా డూప్లేను పాండిచ్చేరి దగ్గరకు తిరువేంకటపురం రాజభవనంలో కలుసుకున్నవాడు ప్రసిద్ధుడైన ఆనందరంగం పిళ్ళై. జమీందారు డూప్లేకు గౌరవార్పణగా ఎన్నో విలువైన వస్త్రాభరణాలు, అరబ్బీ గుర్రాన్నే కాక కొండదేవుడి ప్రసాదం కూడా పంపాడు. దాన్ని ఆ ఫ్రెంచ్ భక్తునికి అందజేయడానికి తన కుల పురోహితుడు ఆయంబిరాలయన్, ఆనందరంగం పిళ్ళే గురుపుత్రుడు శ్రీనివాసాచారి, మరో 4 గుడి పూజారిని పంపించాడు. గుడి ఆదాయం కావాలి కానీ గుడి ప్రసాదంతో డూప్లేకి పనేమిటి? ఆ జమీందారు అంతగా ప్రబలుడైన వాడు కాదు. అతని నుండి డూప్లేకి చేకూరే ప్రయోజనం ఎంత? గుడి ప్రసాదం అర్థమైనదంతే. క్లైవ్ మహమ్మద్ అలీని ఆర్కాడు గద్దె మీద కూర్చోబెట్టాడు కదా. మహమ్మద్ అలీ తమ్ముడు నజీబుల్లా ఫ్రెంచి వారి మహమ్మద్ అలీకి పోటీగా ఎత్తుకున్నాడు. అతనికి సాయపడతానని చెప్పి నెల్లూరుని వసూలు చేసుకుని తిరుమల కొండపై చొచ్చుకు వచ్చారు. నారాయణవనం చెందనున్న ఆకాశరాజు కోటను ముట్టడించి వశపరుచుకుని కొండకు పోయే పెద్దదారిని పట్టుకున్నారు. దీని వాసనను పసిగట్టి మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంగ్లేయులు వారి సేనలోని ఒక భాగాన్ని తిరుపతి తోలి కొండకు భద్రత కల్పించారు. అది బ్రహ్మోత్సవాల సమయం. కొండనెక్కిపోవాలని ఎందరో యాత్రికులు అక్కడ గుమికూడి ఉన్నారు. పెద్దదారిలో నజీబుల్లా ఫ్రెంచి వారి సహాయంతో యాత్రికులను అందరినీ దోచుకొని కొండపైకి పోనీక కిందకు తరిమేశాడు. ఆ సంవత్సర బ్రహ్మోత్సవాలు నజీబుల్లా పాలై అందులో ఒక ఫాలు ఫ్రెంచి వారికి దక్కింది. అంటే దోపిడీ ఏ విధంగా సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. విదేశీయుల గుడి ఆదాయానికై ఇలా నోళ్ళు వెళ్ళబరుచుకుని చేతులు చాస్తూ ఉంటే మన వాళ్ళు భారతీయులు ఊరుకుంటారా? 1753లో నెల్లూరుకు చెందిన మహమ్మద్ కమాల్ అనే సేనాని తిరుపతిని ముట్టడించి వశపరుచుకున్నాడు. ఇంకేమీ కొండనెక్కిపోయి గుడిలోని సంవత్సరాదాయాన్ని లూటీ చేయాలనుకునేంతలో ఆంగ్లేయ సేన అతన్ని ఆపి వెనుకకు మరలేలా చేసింది. 1755లో కడప నవాబు మరాఠా దండనాయకుడు నరసింగరావు అను వానితో కొండను బ్రహ్మోత్సవాల సమయంలో ముట్టడించారు. దేవుడు భక్తులు మీద ఆసక్తి లేదు. హుండీ ఆదాయం మీద వారందరికీ ఆసక్తి. అయితే ఆంగ్లేయులు మెలకువగా ఉన్నందున వారికి ఏమీ దక్కలేదు. 3 ఏళ్ల తరువాత అబ్దుల్ బాబ్ ఖాన్ 1000 అశ్విక దళం, 1000 మంది పదాతులు, 500 రక్షక భటులతో చంద్రగిరిని చేరి కొండనెక్కేందుకు ప్రయత్నించి విఫలుడయ్యారు. ఆర్కాడు నవాబు మరో తమ్ముడు అబ్దుల్ వహాబ్ చంద్రగిరిని వశపరుచుకుని కొండనెక్కేంతలో గుత్తదారు తన సిపాయిలను పంపి అతన్ని తరిమివేశాడు. పేష్వా తరపు అధికారులు 500 గుర్రాల దండుతో బాలకృష్ణ శాస్త్రి, రాఘవాచార్యులు 1000 మంది పదాతి దళంతో వచ్చి గుడిని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు చేసిన యత్నాన్ని గుడే గుత్తేదారు వమ్ము చేసి పారిపోయేలా చేశాడు. మరుసటేడు మరో మరాఠా సాహసి గోపాలరావు ఇదే ఉద్దేశంతో గుడి మీద పడటానికి ఉబలాట పడ్డాడు. అయితే పేష్వా ఇతన్ని మరలి రమ్మని కబురు పెట్టగా తన సైన్యంలో ఒక భాగాన్ని అక్కడే వదిలి వెనుతిరిగాడు. ఈ సేనా విభాగం తరువాత నారాయణ శాస్త్రి అనే వాణిని నాయకత్వంలో చుట్టుపక్కల ఉన్న పాలెగాళ్ల సాయంతో కొండనెక్కిపోయి గుడిని వశం చేసుకునే ప్రయత్నం చేసింది. దీన్ని ఎదిరించిన ఆంగ్ల సేన మొదట ఓడిపోయింది. నారాయణ శాస్త్రిదే పైచేయి అయింది. అయితే ఆంగ్లేయ సేన మరింత బలగంతో వచ్చి గుడి ఎదుటే నారాయణ శాస్త్రితో అతని సేనతో తీవ్రంగా పోరాడి దాన్ని ఓడించింది. నాటి నుండి గుడిని కాపాడడానికి చిన్నదొక ఆంగ్లేయ దళం కొండ మీద ఉండిపోయింది. ఒకవేళకు ఫ్రెంచి దండనాయకుడు బుస్సి
హైదరాబాదు నుంచి మద్రాసుకు పోతూ ఉన్నవాడు దారిలో తిరుపతి వైపు తిరిగి మరాఠా సేనల సాయం తీసుకొని కొండగుడి గుత్తదారును బెదిరించి ఆ సంవత్సరపు ఆదాయాన్ని దండుకోవాలని ప్రయత్నించాడు. చంద్రగిరి అబ్దుల్ వాహబ్, నెల్లూరు నజీబుల్లా, కార్వేటి నగరం జమీందారు సాయపడగలమని భరోసా ఇచ్చారు. అయితే ఆంగ్లేయుల బలం ముందు అతని ఆటలు సాగక వచ్చిన దారిని వెనుదిరగవలసి వచ్చింది. అంటే వీళ్ళకి బందిపోట్లకు ఏమైనా తేడా ఉందా అంటే నాకైతే ఏం తేడా కనిపించట్లేదు. గుడి మీద ఫ్రెంచి వారి ఆసక్తికి ఇది కొన కాలేదు. ఆధిపత్యాన్ని ఉపాయంలో సాధించాలని మైసూరు రాజులను కలిసి సాయానికై తమ యత్నాన్ని కొనసాగించారు. అప్పుడు మైసూరు రాజ్యాన్ని ఒడయర్లు తరపున పాలిస్తున్నవారు కళువ నంజరాజు మరియు దేవరాజు అనేవారు. తొలి నుంచి మైసూరు పాలకులు గుడికి విశేషంగా నడుచుకుంటున్నందున గుడి పాలకుల్లో వీరికి మంచి గౌరవాధారాలు ఉండేవి. నంజరాజు అక్కడ వకీలుగా ఉండి బయట వ్యవహారాలు పరీక్షించేవాడు వెంకట నారాయణప్పయ్య. ఇతని ద్వారా ఫ్రెంచి వారు మైసూరు దొరల ప్రాపకం పొందాలని తమ పాలకుల పరంగా మదారి గోదేహు అనే వెంకట నారాయణప్పయ్యకు ధనం ఇచ్చి తిరుమల మీద ఫ్రెంచి వారి స్థావరం ఏర్పాటుకు సాయపడాలని కోరుకున్నది. కానీ ఈ లోపల మైసూరు సేనల దండనాయకుడైన హైదరాలీ మైసూరు ధరలను తుదముట్టించి రాజ్యాధికారాన్ని తానే వహించాడు. అతడు ఫ్రెంచి వారికి అంతగా అనుకూలుడు కాడు. అంతేకాక 1778లో హైదరాలీ చంద్రగిరిని ముట్టడించి ఫ్రెంచి వారికి జతలో ఉండిన అబ్దుల్ వహాబ్ను అడవులు పట్టించి పిదవ ఫ్రెంచి వారి కళ్ళలని మంటల పాలైనాయి. ఇంకా ఈస్ట్ ఇండియా రంగప్రవేశం చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నవాబుకు మద్దతుగా నిలిచి అతని బాగోగులను చూసుకునేందుకు ప్రతిఫలంగా నవాబు తన అధీనంలో ఉన్న కొండపైకి గుడి ఆదాయాన్ని వారికి అప్పగించే వ్యవస్థ చేశాడు కదా. ఏ రాజు తమకు చెల్లించుకున్న కప్పం కానుకలను ఎక్కువ క్రమబద్ధంగా తప్పక గుడి ఆదాయం చెల్లిస్తుండటం ఆంగ్లేయులు గమనించి ఈ ఆదాయ పనులను గట్టిపరుచుకోవాలనటం స్వాభావికమే. సంవత్సరంలో 3 సార్లు తమకు ఆదాయం లభించేది. బ్రహ్మోత్సవం సుమారు సెప్టెంబర్ నెల, ముక్కోటి ద్వాదశి డిసెంబరు నెలకు సుమారుగా, మరియు అవివరై ఆస్థానం జూన్ సమయం. ఈ 3 సమయాల్లో కొండ మీద యాత్రికులు రద్దీ విపరీతంగా ఉండేది. కొప్పెర నిండే సమయం అంటే ఉండి సమయం కూడా ఇదే. గుడి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు గుత్తేదారు ఒకరిని నియమించిన విషయం తెలుసు కదా. ఇప్పుడు ఈ ఆదాయాన్ని ఇంగ్లీషు వాళ్ళకి అప్పగించాల్సి వచ్చినప్పుడు నవాబ్ దివాన్ సంపత్రావు, సామాన్యంగా ఇతను కాంచీపురంలో ఉండేవాడు, ఈ బాధ్యతను మోయాల్సి వచ్చేది. ఈ సందర్భంగా అతను ఆంగ్లేయుల పరంగా కూడా పనిచేశాడు. ఇంగ్లీషు వారికి ఆదాయం చెల్లించడం 1751 నుంచి. అప్పుడు గుత్తేదారుగా ఉన్నవాడు శ్రీనివాసాచారి. అతని నుండి ఆదాయం స్వీకరిస్తున్నవారు నవాబు బంధువు చంద్రగిరి నివాసి అయిన అబ్దుల్ బాబ్ ఖాన్. ఇతడు సంపత్రావుకు తన ఆదాయాన్ని అందించాలని, దాని సంపత్రావు మద్రాసులో ఫోర్ట్ సెయింట్ జార్జిలను ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు స్వయంగా అప్పగించాలన్న వ్యవస్థ ఉండేది. అయితే ఎన్నోసార్లు చంద్రగిరి అబ్దుల్ బాబ్ ఖాన్ శ్రీనివాసాచారి నుండి సరిగ్గానే సొమ్ము పొంది దానిలో ఒక పాలు తాను మిగిలిన దాన్నే సంపత్రావుకు అప్పగించి గుత్తేదారుడు కట్టింది ఇంతే అంటూ అబద్ధాలు గుప్పించేవాడు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల దృష్టికి రాగానే వారు గుడి ఆదాయాన్ని నేరుగా సంపత్రావు ద్వారా తామే అందుకునే ఏర్పాటు చేశారు. 1754లో నవాబు గుడి మీద తన హక్కులని ఆంగ్లేయులకు వదిలిపెట్టాడు. అప్పుడు వారు గుడి గుత్తను ప్రతి ఏడు వేలం వేసే పద్ధతిని అమలుపరిచి గుత్తేదారుకు డబ్బు వసూల్లో పోగా సాయంగా ఉండేందుకు ఒక తహసీల్దారును నియమించారు. ఈ పద్ధతి మొదలైనప్పుడు గుత్తేదారు శ్రీనివాసాచారి, తహసీల్దారు కృష్ణాజీ పంతులు. అంతవరకు గుత్తేదారు సొమ్ము వసూలు చేయటం, దాన్ని ఆంగ్లేయులకు అప్పగించడం నవాబు గారి పనిగా ఉండేది. ఇప్పుడు అతనికి ఆ బాధ్యత తప్పిపోయింది. దీనివల్ల గుడి మీద ఆంగ్లేయులు నేరుగా పట్టు సాధించారు. అయినప్పటికీ గుడి లోపల వ్యవహారంలో వారు వేలు పెట్టలేదు. గుత్తేదారు నుంచి ధనం అందుకునేంతతో తమ అధికారాన్ని నిలిపివేశారు. వారికి ఆనాడు అందుతూ ఉన్న గుడి ఆదాయపు లెక్కలు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి దాఖలాల్లో దొరుకుతాయి. 1753, 1754 సంవత్సరాల్లో వారి గుడి మీద అందిన మొత్తం 62,000 ఉత్తర ఆర్కాడు రూపాయలు మరియు 56,432 సాదతుల్లా పగోడాలు. వారి తరువాతి ఏటి ఆదాయం 58,000 రూపాయలు, 59,400 పగోడాలు. ఇంత మంచి ఆదాయం అన్న గుడి లోపలి వ్యవహారం
ఆసక్తి వహించకుండా అసలే వ్యాపారులైన ఆంగ్లేయులు ఎలా ఉండగలరు? ఇంగ్లీషు వారి ప్రాబల్యం దేశంలో అప్పుడే వేళ్ళూనుకుంటున్నట్లు ఈ వ్యాపారుల బలము పెరిగింది. లార్డ్ వెల్స్లీ దేశపు పాలనలో ఇంతింతగా లాక్కుంటూ నడిపేటప్పుడు 1801లో కంపెనీ వారు నవాబు మీద ఏవో ఆరోపణలు ఎత్తిపెట్టి నవాబీని కరిగించి వేశారు. అంటే మొత్తం కర్ణాటక ప్రాంతం అంతా ఆంగ్లేయుల చెప్పుచేతల్లోకి వచ్చింది. గుడి వ్యవహారము నేరుగా ఆంగ్లేయుల వశమైంది. వెంటనే గుడికి చెందిన పల్లెల ఆదాయం అంతా కంపెనీకి అందాలని, కంపెనీ వారు గుడికి సిబ్బందికి జీతపత్యాలు ఏర్పరుస్తారని ప్రభుత్వం నిరూపణ నిలబడింది. అయ్యే ఖర్చు అనేక రెట్ల ఆదాయం ఉన్న గుడి అది. అప్పుడు సంవత్సరానికి 1822లో గుడి ఆదాయం సుమారు 1,50,000 రూపాయలు ఉంటే కంపెనీ చేయవలసిన వెచ్చం సుమారు 20,000 రూపాయలు. అంటే రాను రాను గుడి రాబడి ఇంకా పెరిగింది. 1823 1,75,000, 1924 అది 2,25,000. ఈ కాలంలో ఆంగ్ల సర్కారు గుడి వెచ్చానికి ఇచ్చినది 30,000 నుంచి 35,000 రూపాయలు వరకు మాత్రమే. మరే పరిశ్రమలో కంపెనీకి ఇంతటి లాభాన్ని ఇంత సులభంగా తెచ్చిపెట్టలేవు కదా అని రచయిత వ్యాఖ్యానిస్తున్నారు. కంపెనీ చేతిలో గుడి పాలన వ్యవహారం ఉన్నది 1801 నుంచి 1841 వరకు. మసీదులు మొదలైన ధార్మిక సంస్థల కోసం దానమీయబడిన గ్రామాల వార్షిక ఆదాయాన్ని రాబట్టుకునే సౌలభ్యం మరియు ఆయా ధార్మిక సంస్థలకు సమర్పకంగా నిర్వహించే బాధ్యత వీటిని ప్రభుత్వానికి వనగూర్చిన 1817 నాటి మద్రాసు రెగ్యులేషన్ 7 అనే చట్టం ప్రకారం ఈ గుడి సర్వాధిపత్యం రెవెన్యూ బోర్డు అధీనుడై పనిచేసే జిల్లా కలెక్టర్కు వచ్చింది. గుడికి సంబంధించిన ఆదాయ వ్యయాలు వ్యవహారాల నిర్వహణలో ఇతను రాజ్య ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్న నిబంధన ఉండేది. బ్రహ్మోత్సవం వంటి విశేష సందర్భాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు చేరుతూ ఉన్నందున, అలాగే కానుకలు సమర్పణ హెచ్చుగా ఉంటున్నందున కంపెనీ ఆసక్తికి లోపం రానట్లు కలెక్టరే స్వయంగా అక్కడుండి కొప్పెర హుండీలపై గమనం ఉంచాలని నిర్బంధం ఉండేది. కలెక్టర్కు విధేయుడై గుడిలో దిననిత్యపు బాగోగులు చూసుకోవడానికి ఒక తహసీల్దారు, అతని సహాయానికి ఒక శిరస్తాదారు, అతనికి సాయంగా 4 గుమస్తాలు మొదలైన సిబ్బంది వ్యవస్థ ఏర్పడింది. గోదాము పారుపచ్చేదారుతనం జియంగారుల పాలికి వచ్చింది. పై విచారణ మొదలైన పాలనా వ్యవహారాలు సమీక్షించడానికి తహసీల్దారు కింద ఒక పారుపచ్చేదారుడు కూడా ఉండేవారు. అంటే ఆదాయాన్ని రెగ్యులేట్ చేసుకుని క్రమం తప్పకుండా తమకు వచ్చే విధంగా ఆంగ్లేయులు వాళ్ళ పద్ధతి, వాళ్ళు ఎక్కడున్నా అలాంటి పద్ధతులు అనుసరిస్తారుగా పద్ధతి వచ్చింది. అంతకుముందు విశృంఖలంగాను అడ్డదిడ్డంగా ఉండే పద్ధతులు, అకౌంటింగ్ పద్ధతులను మార్పు తీసుకొచ్చారు.